నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్, 10 నిమిషాల్లో అయిపోతుంది. దానికి ముందు స్టవ్ వెలిగించి వేడి పెట్టుకొని ఈలోపు క్యాలీఫ్లవర్ శుభ్రం చేసుకుందామండి. క్యాలీఫ్లవర్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇలా సన్న పురుగు ఉంటుందండి గ్రీన్ కలర్లో, ఒకసారి క్లీన్ చూసుకోవాలి జాగ్రత్తగా. మనకి కాలీఫ్లవర్ శుభ్రం చేసుకోవటం అయిపోయిందండి. దీన్ని ఒక్కసారి హాట్ వాటర్లో వేసి నీళ్ళు మరుగుతున్నది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాలీఫ్లవర్ వేసేసుకొని ఒక్క సెకండ్ అండి గరిటెతో ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు హాట్ వాటర్లో ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, దీనిలో ఎక్కడైనా పురుగులు ఉంటే అవి చచ్చిపోయి వాటర్లో పైకి తేలుతాయి అన్నమాట. దీనిలో ఉన్న పచ్చి వాసన కూడా పోయి కూర చాలా బాగుంటుందండి. క్యాబేజీ కానీ ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ ఇలా హాట్ వాటర్లో వేసి ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. క్యాలీఫ్లవర్ ఇలా వడబుట్టుకు వేసేసుకున్నానండి, వేడి నీళ్ళు వంపేసి. ఇప్పుడు కూర ఎలా వండుకోవాలనేది స్టార్ట్ చేస్తాను. ఇది ఇనుప కళాయి అండి. కడిగినప్పుడల్లా ఇనుప కళాయి కూర ఉండంగానండి ఒకసారి తోమేసి దీనికి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలండి, లేదంటే తుప్పు వచ్చేస్తుంది. ఆల్రెడీ కడిగేసి ఆయిల్ రాసి పక్కన పెట్టేసాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. పల్లీలు వేపుకున్నాను. జీడిపప్పులు ఒక 4, ఎండు కొబ్బరి ముక్క, ఇవి మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ అండి, కూరకు సరిపడా, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతిపిండి, ఉల్లిపాయ తాలింపు వేసుకోండి. ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఉల్లిపాయ వేయకండి, కాలీఫ్లవర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవటం. పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కాలీఫ్లవర్ అండి శుభ్రం చేసుకొని హాట్ వాటర్లో వేసి వడబుట్టకి వేసేస్తానండి. హాట్ వాటర్లో ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే దీనిలో ఏమైనా పురుగున్నా చచ్చిపోతుంది, క్లీన్ అవుతుంది అనమాట. దీనిలో ఉన్న ఒక రా స్మెల్ కూడా పోయి కూర చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేగిపోయిందండి. క్యాలీఫ్లవర్స్ సాల్ట్, సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలండి. మధ్యలో ఒకసారి కలబెట్టుకోవాలండి. మధ్యలో కలబెట్టుకుని మళ్ళీ కొంచెం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలండి. చక్కగా ఈ కాలీఫ్లవర్ మగ్గిపోగానే ఇందాడ వేపి పెట్టుకున్న పౌడర్ వేసేసుకొని సరిపడ కారం, 10 నిమిషాలు అయిందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే కూర అయిపోయిందండి. చక్కగా వేగిపోయింది. కాలీఫ్లవర్ కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోయింది. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒక్కసారి కలుపుకోనండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇంకొంచెం వేగితే అండి కూర బాగుంటుంది. వేగిపోయిందండి. సరిపడా కారం వేసుకోండి, తినేదాన్ని బట్టండి కారం. ఇందాడ వేపి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు, జీడిపప్పులండి పౌడర్ బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి ఏదైనా పప్పు వండుకున్నప్పుడు కొంచెం నంచుకోవటానికి కర్రీ చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని 1 సెకండ్ అండి మూత పెట్టేసుకుంటే దానిలో ఉన్న పచ్చి వాసన పోయి చాలా బాగుంటుంది. కర్రీ వేగిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర,
కర్రీ అయిపోయిందండి. చూడండి చాలా బాగుంటుంది ఈ క్యాలిఫ్లవర్ కర్రీ. ఒకసారి మీరు కూడా నా వీడియో చూసి నచ్చితే ట్రై చేయండి. ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఐరన్ కళాయిలోని కర్రీస్ వండటం అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే బౌల్లోకి తీసేసుకోవాలండి, లేదంటే కూరలు కలర్ మారిపోతున్నాయి. అరటికాయ కూర మాత్రం అండి అసలు ఐరన్ కళాయిలో అస్సలు వండకూడదు, బ్లాక్ అయిపోతుంది అరటికాయ కర్రీ. నా వంట అయిపోయిందండి. క్యాలీఫ్లవర్ వండటం చూసేలో చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి, అన్నంలోకి, పప్పులోకి. ఓకే అండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.